నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రఖ్యాత లవ్రే మ్యూజియంలో చోరీ, 7 నిమిషాల్లో నెపోలియన్ నగలు మాయం. చరిత్ర సృష్టించిన చైనా, ట్రాక్ పై దూసుకెళ్లిన వరల్డ్స్ ఫాస్టెస్ట్ బుల్లెట్ ట్రైన్, గంటకు 453 కిలోమీటర్ల వేగం. ఏపీ ప్రజలకు బిగ్ రిలీఫ్, తీరం దాటిన తీవ్ర అల్పపీడనం, తప్పిన గండం. తిరుపతి మీదుగా హైదరాబాదు చెన్నై హై స్పీడ్ ఎలివేటెడ్ రైల్ కారిడార్, తిరుపతికి మరో వరం ప్రకటించిన కేంద్రం. తిరుమల బూందీ పోర్టులో ఆధునిక యంత్రాలు, త్వరలో 10,000 లీటర్ల థర్మిక్ ఎక్స్ట్రాక్షన్ ట్యాంక్ ఏర్పాటు. వృధాగా శేషాచల జలధార, నిద్రమత్తులో జోగుతున్న పర్యావరణవేత్తలు, నీటిని ఒడిసి పట్టుకోవడంలో అధికారుల వైఫల్యం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు ఈ రోజు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం నైవేద్య విరామ సమయంలో సినీ హీరో తేజసజ్జ, డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, బీసీసీఐ కౌన్సిల్ మెంబర్ చాముండేశ్వరినాథ్ స్వామివారిని వేరువేరుగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. చిన్నప్పటి నుంచి వస్తున్నాను, కానీ ఎప్పుడు ఇలా జరగలేదు. ఏదో స్వామివారి పిలుచుకున్నారన్నట్టు అంత బాగా జరిగింది దర్శనం. అండ్ కేవలం థ్యాంక్స్ చెప్పుకోవడానికి వచ్చాము. నేను మా డైరెక్టర్ కార్తిక్ ఇద్దరం సినిమాకి వస్తాను, అలాగే ఈ సినిమాకి కూడా వచ్చాను. స్వామివారి బ్లెస్సింగ్స్ లేకుండా మాకు ఇంత పెద్ద సక్సెస్ రాదు. సో వీఆర్ వెరీ హ్యాపీ. అలా స్వామికి మొక్కి చెల్లించుకుందామని వచ్చాను. వెరీ హ్యాపీ. తిరుమలలో లడ్డూ ప్రసాదాలకు వినియోగించే బూందీ తయారీ కోసం మరో 10,000 లీటర్ల థర్మిక్ ఎక్స్ట్రాక్షన్ ట్యాంక్ను ఏర్పాటు చేయనున్నారు. పోర్టులో అగ్ని ప్రమాదాలకు అవకాశం లేకుండా థర్మోఫ్లూయిడ్ కడాయి సిస్టంతో కూడిన బూందీ తయారీ కేంద్రాన్ని 10 కోట్లతో 2020లో ఏర్పాటు చేశారు. ఐపీఎల్ క్రికెట్ జట్లలో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ సంస్థ విరాళంగా ఈ మొత్తాన్ని సమకూర్చింది. ఈ వ్యవస్థకు థర్మిక్ ఆయిల్ సరఫరా చేసే 10,000 లీటర్ల సామర్థ్యం గల థర్మిక్ ట్యాంక్ను ఏర్పాటు చేశారు. మరింత బూందీ తయారీకి అదనంగా 10,000 లీటర్ల థర్మిక్ ట్యాంక్ అవసరమని టీటీడీ భావించడంతో సీఎస్కే అధినేత శ్రీనివాస్ దీని ఏర్పాటుకు ముందుకొచ్చారు. ప్రస్తుతం ఉన్న మైల్డ్ స్టీల్ పైప్లైన్ను తొలగించి దీని స్థానంలో స్టెయిన్లెస్ స్టీల్ పైప్లైన్ను ఏర్పాటు చేస్తున్నారు. బూందీ పిండి, చక్కెర పాకం నేరుగా కడాయిల్లోకి చేరేలా పైప్లైన్ సిస్టమ్, అధునాతన కన్వేయర్ బెల్ట్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. వీటికి దాదాపు 5 కోట్లు అవసరమవుతాయని అంచనా వేయగా శ్రీనివాసన్ అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. వీటికి సంబంధించి టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరితో సీఎస్కే సీఈఓ ఎండి విశ్వనాథన్, టెక్నికల్ కన్సల్టెంట్ శంకర్ రఘునాథన్ చర్చించారు. స్వామివారి లడ్డూ ప్రసాదం తయారీలో తాము భాగస్వాములు కావడం సంతోషంగా ఉందని వాళ్ళన్నారు. బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడకుండానే తీవ్ర అల్పపీడనం తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రజలకు ఒకంత ప్రశాంతత కలిగింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా 2 రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారి రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే నిన్న రాత్రి బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడకుండానే తీవ్ర అల్పపీడనం తీరం దాటినట్లు తెలిపారు. దీంతో ఏపీ ప్రజలకు వర్షం వల్ల కలిగే ఇబ్బందులు తొలగాయి. ఆ అల్పపీడనం ఉత్తర తమిళనాడు ప్రాంతంలో తీరం దాటినట్లు అధికారులు గుర్తించారు. అయినప్పటికీ ఈరోజు ఏపీలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు సూచించారు. అయితే ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అలర్ట్ జారీ చేయగా కడప, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో విద్యా సంస్థలకు డీఈఓలు సెలవు ప్రకటించారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పుట్టగొడుగుల పెంపకంపై విస్తృత పరిశోధనల దిశగా అడుగులు వేస్తోందని ఉపకులపతి డాక్టర్ ఆర్ శారద జయలక్ష్మీదేవి తెలిపారు. ఈ రోజు విశ్వవిద్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథిగా పుట్టగొడుగుల జాతీయ పరిశోధనా కేంద్రం డైరెక్టర్ డాక్టర్ విపి శర్మ కూడా పాల్గొన్నారు. Actually, this state is enjoying diverse climate conditions.
And mushroom is a crop that can address most of the challenges which we are facing today. For example, mushroom cultivation is almost a land of nature. We require very less land for the cultivation of mushroom. And any land that is not basically suitable for agriculture, we can go for the cultivation of mushroom on that land. Mushroom cultivation is done on agro waste. What sort of waste we are having? Maybe from the field crops, maybe from the horticulture crops, maybe from the forest. We can cultivate mushroom on that. కాలంలో డయాబెటిక్ అంటే చక్కెర వ్యాధి ఎక్కువ వస్తుంది కాబట్టి ఈ పుట్టగొడుగుల్లో స్టార్చ్ అనే పదార్థం ఉండదు, పిండి పదార్థం ఉండదు కాబట్టి మనకు డయాబెటిక్ వచ్చే అవకాశం ఉండదు. పుట్టగొడుగులు ఈ చక్కెర వ్యాధి ఉన్నటువంటి రోగాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా చాలా మంచి ఆహారము. ఈ విధంగా పుట్టగొడుగుల ప్రాముఖ్యతను మనం సంతరించుకుంటే కనుక బటన్ పుట్టగొడుగులు మన దేశం మొత్తంలో మంచి ప్రాముఖ్యంగా ఉన్నటువంటి పుట్టగొడుగులు కాబట్టి మన కర్నూలు జిల్లాలో ఒక పెద్ద ఎత్తున చాలా కోట్ల వ్యయంతో ఒక ప్రైవేట్లో ఈ పుట్టగొడుగుల వ్యాపారం జరుగుతోంది, బటన్ పుట్టగొడుగులు. అలాగే మన ప్రాంతంలో ఈ ఆయిసర్ పుట్టగొడుగులు, మిల్కీ పుట్టగొడుగులు మనం పండిస్తున్నాం. దీన్నే కాకుండా మెడికల్గా అంటే క్యాన్సర్కి కానీ రకరకాల వ్యాధులకు ఉపయోగించేటువంటి పుట్టగొడుగులు, గైనోడర్మ్ అనే పుట్టగొడుగులు, ఈ రకరకాల మందులలాగా ఉపయోగించేటువంటి పుట్టగొడుగులు మనము ప్రయోగాత్మకంగా పరిశోధనలతో పాటు మనం కల్టివేషన్లో కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని సావేరి సెనెట్ హాల్లో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ ఇన్ హెల్త్ కేర్ అనే అంశంపై నర్సింగ్ విద్యార్థుల కోసం అవగాహన సదస్సు నిర్వహించారు. They have chosen a topic related to health care, and considering that related topic of the health care, they started doing the research in that healthcare field, and they want to develop the specific product related to human healthcare. That may be the heartbeat, that may be a M enabler counselor, that may be a M enabler health checkup, M enabler telemedicine. So in 2009, means almost 13-14 years back, they initiated the research in that area, and they come out with the good product of that. So that time in 2009, I saw that product. గరుడ వారధిపై సూచిక బోర్డులు ఏర్పాటు చేసి డివైడర్ల మధ్య మొక్కలు నాటి పచ్చదనం పెంచి చక్కగా నిర్వహణ చేయాలని స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య స్మార్ట్ సిటీ అధికారుల్ని ఆప్కాన్ సంస్థ ప్రతినిధుల్ని ఆదేశించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల్లో భాగంగా నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై గురువారం అధికారులు ఆయా సంస్థల ప్రతినిధులతో మేనేజింగ్ డైరెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. గరుడ వారధి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తదితర ప్రాజెక్టుల పురోగతిని ఆయా సంస్థల ప్రతినిధులు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గరుడ వారధి రోడ్ల నిర్వహణ బాగా ఉండాలని, అలాగే ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. గరుడ వారధి కింద డివైడర్ల మధ్య కూడళ్లలో పచ్చదనం పెంచేలా మొక్కలు నాటాలని ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. నగరంలో ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాల పనులు డిసెంబర్ నెలలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, స్మార్ట్ సిటీ జీఎం చంద్రమౌళి, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, ఈఈ రవి, డీసీపీ ఖాన్, డిఈలు రాజు, శిల్ప, ఏసీపీలు మూర్తి, మధు, ఉద్యానవన శాఖాధికారి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. మణికంఠేశ్వర ఆలయంలో ఘనంగా ఆకాశ దీపాన్ని వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీ మణికంఠేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా రాతి దీప స్తంభానికి వైభవంగా ఆకాశ దీపాన్ని వెలిగించి పైకి లాగి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో పెంచల కిషోర్, ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్లు కోదండపాణి, వాసు, అర్చకులు, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు. గోశాలలో జరిగిన గోవుల మరణాల నిజాల్ని పోలీసులకు ఆధారాలతో సహా తెలిపేందుకు విచారణ నిమిత్తం భూమన కరుణాకర్ రెడ్డి హాజరయ్యారు. ప్రజల పక్షాన శ్రీ వెంకటేశ్వర స్వామివారి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా అనునిత్యం తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న వాటిపై శ్రీ వెంకటేశ్వర గోశాలలో గోవుల మరణాలపై ప్రశ్నించిన భూమన కరుణాకర్ రెడ్డికి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ సిబ్బంది నోటీసులు అందజేశారు. విచారణకు అక్టోబర్ 23న హాజరు కావాలని తెలపడంతో భూమన తన వద్ద ఉన్న ఆధారాలతో ఎస్వీయూ పోలీస్ స్టేషన్కు హాజరయ్యారు. ఉద్దేశపూర్వకంగానే తనపై కేసులు బనాయించి భయభ్రాంతులకు గురి చేయాలని కూటమి ప్రభుత్వ నాయకులు యోచిస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రశ్నించే గొంతుకపై కేసులా అంటూ భూమన ప్రశ్నించారు. తాను ఆధారాలు లేకుండా ఏ ఒక్క మాట మాట్లాడనని,
ఆధారాలు తన వద్ద పకడ్బందీగా ఉన్నాయని, పోలీస్ విచారణలో ఏ విషయం అడిగినా తాను చెప్పేందుకు సంసిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా భూమన విచారణ నిమిత్తం ఎస్వీయు పోలీస్ స్టేషన్కు హాజరవుతారనే విషయం తెలుసుకున్న వైకాపా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుంటారేమో అన్న సందేహంతో పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి భూమనను మాత్రమే లోనికి అనుమతించారు. గోవులు అధికంగా మరణిస్తున్నాయి అన్నటువంటి విషయాన్ని నాకు తెలిసినటువంటి అధికారిక సమాచారం మేరకు నేను పత్రికా సమావేశంలో గోవుల పట్ల నిర్లిప్తత పనికిరాదని, నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని, నాకున్న భావ ప్రకటన స్వేచ్ఛతో నేను మాట్లాడటం జరిగింది. దాని మీద ఒక వ్యక్తి కంప్లైంట్ చేయటం జరిగింది. దానికి ఈ రోజున వాళ్ళ విచారణ సందర్భంగా వాళ్ళు వేసినటువంటి పోలీసు అధికారులు వేసిన ప్రశ్నలకు నేను సమాధానము ఇవ్వటం జరిగింది. వాళ్ళు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారో నాకు తెలియదు. నేను మీకు ఆ రోజున 11/4 నెలలో ఏదైతే పత్రికా సమావేశంలో చెప్పానో ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాననే మాటే చెప్పాను. అలాగే నా మీద కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి యొక్క లోకల్ స్టాండ్ను నేను ప్రశ్నించిన. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాలాజీ రిజర్వాయర్ను, మల్లెమడుగు రిజర్వాయర్ను అభివృద్ధి చేసేందుకు చిత్తశుద్ధితో ఉన్నారని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. రేణిగుంట మండలం దొడ్లబెట్టలోని మల్లెమడుగు రిజర్వాయర్కు 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు ఉధృతంగా చేరుతోంది. దీంతో గేట్లు ఎత్తి నీటిని లోతట్టు ప్రాంతానికి వదిలారు. గురువారం మధ్యాహ్నం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, గాలేరు నగరి సుజల స్రవంతి అధికారులు, పార్టీ నాయకులతో కలిసి రిజర్వాయర్ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు మునిచంద్రారెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు మునుస్వామి నాయుడు, గాలేరు నగరి సుజల స్రవంతి అధికారులు, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీడీఓ రవిచంద్ర, పార్టీ నాయకులు బుజ్జినాయుడు తదితరులు పాల్గొన్నారు. నిన్న రాత్రి 1 గంటకి మల్లెమడుగు రిజర్వాయర్ దగ్గర మరి గేట్స్ ఎత్తడం జరిగింది. 10 గేట్లు ఎత్తినారని చెప్పినారు. దాని కింద వాటర్ పొజిషన్కి వచ్చాం. ఏ రకంగా కింద పోతా ఉందో అని చూసి పరిశీలిద్దామని చెప్పి వచ్చాం. మల్లెమడుగు రిజర్వాయర్ కూడా దగ్గర లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు మేమందరూ అపోజిషన్ ఉన్నప్పుడు వచ్చి చూడడం జరిగింది. చూసాము, తిరిగాము. సార్ కూడా వచ్చి అని పరిశీలించారు. సీఎం గారు దృష్టి మీద మల్లెమడుగు మీద ఉంది, బాలాజీ రిజర్వాయర్ మీద ఉంది. ఎస్ఎస్ కెనాల్ కూడా చేస్తామని చెప్పి ప్రామిస్ చేస్తున్నారు ఇంత ముందర, ఎలక్షన్స్ ముందర. సో ఆయనకి ఉన్న చిత్తశుద్ధి ఏంటంటే ఈరోజు నన్ను పర్సనల్గా వెళ్ళి చూసినామని చెప్పడం జరిగింది. వచ్చే రోజుల్లో కూడా మనం దాన్ని రివైజ్ ఎస్టిమేట్ చేసుకొని 297 కోట్లతోని రివైజ్ ఎస్టిమేట్ పంపించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య విద్య అందని ద్రాక్షలాగా మారిందని తిరుపతి నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతి పద్మావతిపురంలో అక్టోబర్ 28న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాలలో భారీ నిరసన ర్యాలీకి సంబంధించిన కరపత్రాలను టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి, మేయర్ డాక్టర్ శిరీష, తిరుపతి వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, కార్పొరేటర్లు, వైకాపా నాయకులు పాల్గొని పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేసే దిశగా ఆలోచిస్తోందన్నారు. పేద, బడుగు, బలహీన, నిమ్న వర్గాలకు చెందిన విద్యార్థులు వైద్య విద్య చదివేందుకు అవకాశం లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారని ఆయన తీరుపై మండిపడ్డారు. కోటి సంతకాల సేకరణ అన్నటువంటి కార్యక్రమానికి ఇందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. గవర్నర్ గారికి వచ్చే నెల అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మందితో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడానికి వ్యతిరేకిస్తూ తీసుకున్నటువంటి సంతకాలను అందజేయబోతున్నారు. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ సంతకాల సేకరణ కార్యక్రమం కొనసాగుతోంది. తిరుపతిలో వరుసగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కపిలతీర్థం, మాల్వాడి గుండం వర్షపు నీరు వృధా కాకుండా ఒడిసి పట్టుకోవాల్సిన అవసరం ఉందని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. ఇదే విషయమై గతంలో బాలాజీ రిజర్వాయర్ ప్రతిపాదనల నిర్మాణంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆయన కోరారు. ఈరోజు కపిలతీర్థం, మాల్వాడి గుండం నీళ్లు పొంగి పొర్లుతున్నాయి. అదేవిధంగా నగరం అంతా కూడా జలమయం అయిపోయింది. చెరువులు అన్నీ కూడా పొంగిపోతున్నాయి. కాబట్టి
తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, నగరపాలక సంస్థ అధికారులు, అదేవిధంగా పోలీసు ఉన్నతాధికారులు పదే నగర ప్రజలందరికీ, యాత్రికులకి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే కాలువలు ఎక్కడున్నాయో కనబడకుండా అడుగేసి దానిలో పడి ప్రాణాలు పోయిన సందర్భాలు గతంలో మనం చూసాం. కాబట్టి అలాంటివి పునరావృతం కాకుండా ఎక్కడైతే నీళ్లు నిల్వ ఉంటుందో వాటిని వెంటనే డిస్పోజ్ చేసే విధంగా గల్ఫర్ల సహాయంతో, అదేవిధంగా రైల్వే అండర్ బ్రిడ్జిలు ముఖ్యంగా అండి, అక్కడంతా కూడా నీళ్లు ఎక్కడి నుంచి అంటే అక్కడ వచ్చి చేరిపోతున్నాయి. అక్కడ దాటే 2 వీలర్స్లో దాటే వాళ్ళు కానీ, ఆటోల్లో కానీ, కార్లలో కానీ రాకపోకలు కొనసాగించేదాన్ని పూర్తిగా నిషేధించండి. నీళ్ళంతా కూడా పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాతే అటువైపు ప్రజలంతా కూడా వెళ్ళాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అధికారులు మనల్ని అప్రమత్తం చేసినప్పుడు అధికారుల సూచనల్ని తూచా తప్పకుండా ప్రజలందరూ కూడా బాధ్యతగా పాటించాలని చెప్పని నేను ఒక స్థానికుడిగా విజ్ఞప్తి చేస్తున్నాను. తిరుపతి నగరంలోని వేమన విజ్ఞాన కేంద్రంలో 2 రోజుల పాటు జరగనున్న ఏపీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ ఫెడరేషన్ 13వ రాష్ట్ర మహాసభలను సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు, ట్రాన్స్పోర్ట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజఫర్ హాలీ, ఏఆర్టీడబ్ల్యూఎఫ్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి జీజాన్ షా ముఖ్య అతిథులుగా హాజరై ఘనంగా ప్రారంభించారు. ఈరోజు తిరుపతిలో ఏపీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ 13వ మహాసభ జరుగుతుంది. ఈ 13వ మహాసభలో గత మహాసభ నుండి ఈ మహాసభకు తీసుకున్న నిర్ణయాలు ఏ మేరకు అమలైనాయి, పరిస్థితులు ఏంటి, అవన్నిటి కూడా సమీక్షించుకొని రాబోయే రోజులకు ప్రణాళికను రూపొందించుకోవడమే ఈ మహాసభ ఉద్దేశం. ఈరోజు ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వము బస్సులు మాత్రమే కాదు, ఆర్టీసీ ఆస్తులు మొత్తం కూడా పరాయపరం చేస్తున్నది. విజయవాడ సెంటర్లో విలువైన భూములు కట్టబెట్టుకున్నారు. అదేవిధంగా తిరుపతిలో కూడా టెర్మినల్ బస్ స్టేషన్ పేరుతో మొత్తం ఈ బస్ స్టాండ్ అంతా ధ్వంసం చేసి ఈ మోడర్న్ అని చెప్పేసి, నూతన పేరుకని చెప్పేసి, రకరకాల పేర్లు చెప్పేసి మొత్తం కూడా ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పే పరిస్థితి ఉంది. ఈ మొత్తం కూడా ఏంటంటే తూచా తప్పక ప్రపంచ బ్యాంక్ ఏవైతే సూచించిందో ఈ ఏపీఎస్ఆర్టీసీని ఎట్లా నిర్వీర్యం చేయాలని చెప్పేసి ఆ పద్ధతి. ఆహ్వాన సంఘ అధ్యక్షులుగా ఉన్న కామ్రేడ్ బాలసుబ్రహ్మణ్యం గారు ఆ మహాసభ నిర్వహణలో మంచి కృషి చేసి అది అప్పుడు మేమంతా చాలా ఉత్సాహపడ్డది మహాసభ. ఈరోజు ఈ మహాసభకు ఆహ్వాన సంఘం ఏర్పడింది. ఎంతో కృషి చేసి ఆహ్వాన సంఘం మొన్న సమావేశం కూడా జరిపారు ఒక 3 రోజుల క్రితం. ఆహ్వాన సంఘం ఈ మహాసభను విజయవంతం చేయడం కోసం వారు అనేక కృషి చేశారు. ఆహ్వాన సంఘం తరఫున ఈ ఆహ్వాన సంఘ అధ్యక్ష ఉపన్యాసాన్ని కామ్రేడ్ బాలసుబ్రహ్మణ్యం గారిని చేయాలని కోరుతూ, విద్యుత్ శాఖలో జరుగుతున్న భారీ అవినీతి మోసాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు మండిపడ్డారు. తిరుపతి కేశవాయనగుంట సమీపంలోని ఏపీ ఎస్పీడీసీఎల్ కార్యాలయానికి వచ్చిన రాష్ట్ర మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్కు ఈ మేరకు ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. విద్యుత్ శాఖలో జరుగుతున్న అవినీతి మోసాలపై విచారణ జరిపించి వెలికి తీయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఏబీ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ పరికరాల కొనుగోలులో భారీ కుంభకోణం చోటు చేసుకుందని తెలిపారు. 40,000 కోట్ల విలువైన ట్రాన్స్ఫార్మర్ కొనుగోలులో జరిగిన అవకతవకలు, టెండర్ మోసాలు, అధిక ధరలు మరియు టెక్నికల్ స్పెసిఫికేషన్లో ఉల్లంఘనలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని అన్నారు. పాత ఆల్రెడీ మన దగ్గర వసూలు చేసేసిన సర్ఛార్జీల నుంచి ఒక 900 కోట్లు మన దగ్గర ఎక్కువ వసూలు చేశారు. ఆ డబ్బుని తిరిగి చెల్లించడానికి 6 వాయిదాలు పెడుతున్నారు. యూనిట్కి 13 పైసలు చొప్పున 6 నెలల్లో మళ్ళీ తిరిగి చెల్లిస్తామని అంటున్నారు. అదైనా ఎంతో కొంత ఉపశమనమే. ఈ రకంగా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేసుకుంటే మనకేమి ప్రజలుగా మనకేమి అబ్జెక్షన్ లేదు, అభ్యంతరం లేదు. ఈ అవినీతికి పాల్పడిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. సో దట్ తర్వాత అయినా వాళ్ళకి కొంచెం భయం అన్నా ఉంటుందిగా. ఏమీ లేకుండా తిన్నోడు తిని పారిపోతే తర్వాత ఇవాళ రేపో 5 ఏళ్లకో డబ్బులు కట్టాల్సింది మనం. కాబట్టి దీని మీద ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇవాళ ప్రత్యక్షంగా వారికి వినతిపత్రం ఇచ్చి మరీ కోరాం. దీని మీద సమగ్రమైన వివరాలతో రేపు ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేశాం. అన్ని పొలిటికల్ పార్టీస్ని ఆహ్వానించాం. వచ్చిన వాళ్ళు వస్తారు, వాళ్ళతోనే చర్చించి మీడియా ముందు మీ ద్వారా ప్రజలకి అన్ని వివరాలు తెలియజేస్తాం. గత ప్రభుత్వంలో, ప్రస్తుత ప్రభుత్వంలో విద్యుత్ పరికరాలలో జరిగిన అవినీతికి సంబంధించిన ఆధారాలు ఆయన ముందుంచడం జరిగింది. దాంతోపాటు
చాలా వివరాలు, అధికారిక వివరాలు, ప్రజలకు అందాల్సిన వివరాలు ఏపీఎస్పీడీసీఎల్కి ఆర్టీఐ రిక్వెస్ట్లు ఎన్ని పంపినప్పటికీ చట్టపరంగా వాళ్ళు ప్రజలతో పంచుకోవాల్సిన వివరాలు ఏవి ఇవ్వట్లేదు లేదు. ఆయన్ని కోరటం జరిగింది. మా ఆర్టీఐ రిక్వెస్ట్లకి ఏపీఎస్పీడీసీఎల్ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఆయన ఈ మధ్య పదవిలోకి వచ్చారు కాబట్టి కాస్త సమయం తీసుకొని తప్పకుండా స్పందిస్తామని చెప్పారు. తిరుపతి రైల్వే స్టేషన్ వీఐపీ హాల్లో నిర్వహించిన అమృత్ సంభాషణ ప్రజల స్వరమే అభివృద్ధి శక్తి కార్యక్రమంలో భాగంగా తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధిపై సూచనల కోసం ప్రత్యేక సమావేశాన్ని తిరుపతి రైల్వే అధికారులు నిర్వహించారు. Close to 1 lakh passengers inward, outward, without, underward అందరూ కలిపితే దాదాపు 1,00,000 మంది దాకా, అంటే 90,000 నుంచి 1,00,000 మంది దాకా డీల్ చేస్తుంటాము ఈ స్టేషన్లో. అండ్ పీక్ పీరియడ్స్లో అయితే ఇంకా బ్రహ్మోత్సవాలు కానీ లేకపోతే ఇటువంటి ప్రత్యేక ఫెస్టివల్ టైం అప్పుడు కానీ లాంగ్ హాలిడేస్ వచ్చినప్పుడు కానీ మీ అందరికీ కూడా తెలుసు చాలామంది తిరుపతి ప్రిఫర్ చేస్తుంటారు ఓవర్ నైట్ ట్రావెల్ కాబట్టి. సో ఎనీ నార్మల్ శని ఆదివారాలు కూడా ఆర్ ఇంకా లాంగ్ వీకెండ్ వస్తే అది ఆల్మోస్ట్ 1.25 1.3 lakhs దాకా డీల్ చేస్తుంటాం. సో ఆల్రెడీ ఇది దృష్టిలో పెట్టుకొని ఒక మేజర్ స్టేషన్ అప్గ్రేడేషన్ వర్క్ ప్లాన్ చేయడం అయింది. సుమారు 370 కోట్లు పెట్టి ఒక మేజర్ అప్గ్రేడేషన్ మీరంతా చూస్తున్నారు. అండ్ ఈ ఇయర్ ఎండ్ కల్లా వీ మే సీ సౌత్ సైడ్ పోర్షన్ ఏదైతే ఉందో ఇప్పుడు అంటే ప్లాట్ఫామ్ నెంబర్ 6 వైపు ఇట్స్ ఎ న్యూ బిల్డింగ్, గ్రీన్ఫీల్డ్ బిల్డింగ్. సో అది ఆపరేషన్లో కానుంది బై ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్. అండ్ ఇటువైపు నార్త్ సైడ్ బిల్డింగ్ కూడా ఏదైతే ఉందో అటువైపు కొత్త బిల్డింగ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ అది కూడా దాదాపు ఇంకొక సంవత్సరం పడుతుంది. సో ఈ లోపల ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్ని యూటిలిటీస్ అన్నీ కూడా అటువైపు ఫస్ట్ సౌత్ సైడ్ షిఫ్ట్ చేసి అప్పుడు నార్త్ సైడ్ పోర్షన్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా డెవలప్ చేయడం అవుతుంది. స్విమ్స్ కార్మికుల సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో స్విమ్స్ డైరెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తిరుపతి స్విమ్స్ హాస్పిటల్లో పనిచేస్తున్న కార్మికులకు శానిటేషన్ పేరును తొలగించి వార్డు బాయ్లుగా గుర్తించి అధికారులు ఇచ్చిన హామీలను అమలుపరచాలని డిమాండ్ చేశారు. అలాగే వేతనాలను పెంచాలని కోరుతూ స్విమ్స్ ఉప సంచాలకులు డాక్టర్ ఆర్వి కుమార్కు సామూహిక వినతిపత్రం సమర్పించారు. కార్మిక చట్టం ప్రకారం అధికారులందరికీ సమ్మె నోటీసులు ఇచ్చి సమ్మెలోకి వెళతామని చెప్పి మొత్తం సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా 10 రోజుల పాటు కార్మికులందరూ నిరసన దీక్షలు చేపట్టిన తర్వాత ప్రభుత్వం కదిలి టీటీడీతో స్విమ్స్తో చర్చలు జరిపి 3 మాసాలు సమయం కావాలి, 3 మాసాల సమయంలో సమస్యలను కూడా పరిష్కరిస్తాం, శానిటేషన్ పదాన్ని తొలగిస్తాం, జీతాలు పెంచుతాం. శ్రీబాగ్ ఒప్పందాన్ని నీరుగారుస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును వ్యతిరేకిస్తూ నవంబర్ 16వ తేదీ కర్నూలులో తలపెట్టిన సభకు రాయలసీమ వాసులు తరలి రావాలని రాయలసీమ రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షులు కుంచం వెంకట సుబ్బారెడ్డి తిరుపతి ప్రెస్ క్లబ్లో సమితి సభ్యులతో కలిసి పిలుపునిచ్చారు. తిరుపతి అందరికి సెంటర్ మా రాయలసీమ మాకు ఇస్తే ఎవరి బతుకులు మాకు అవసరం లే, మా బతుకులు మేము బతుకుతాం. రాయలసీమ వాళ్ళు కోసంతో కలిసి ఉంటే ఏపోతే మనం సుందరం పెట్టారు కోపకోలేదే. కాబట్టి నేను దయ్యంతో చెప్తున్నా, ఈ మీడియా వాళ్ళు నేను తప్పనిసరిగా బాగా తీసుకోవాలని చెప్తున్నా. ప్రజలు తెలియపరచాలంటున్నాం. మేము ఇది అయిపోయినాక ప్రతి ఊరు పాదయాత్ర చేస్తాము. అవసరమైతే రైలు బంధులు ధర్నాలు అన్ని ఉంటాయి. చావో బతుకు చేస్తున్నాం. ఈ రాయలసీమ పౌరులు తాడడం శ్రీబాగ్ ఒప్పందం విషయంలో తాళం కూడా చేసుకుంటాం. కేంద్ర ప్రభుత్వానికి కుటుంబానికి డాక్టర్ కుంచం హెచ్చరిక. తిరుపతి జీవకోనలో తన ఇంటికి సంబంధించిన పొత్తల దారిలో తమను వెళ్లనివ్వకుండా శాంతిరెడ్డి కుటుంబ సభ్యులు అడ్డుకుంటున్నారని, ప్రశ్నిస్తే తమపై దాడికి దిగుతున్నారని తిరుపతి ప్రెస్ క్లబ్లో ప్రభాకర్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. నేను 18 సంవత్సరాల ముందు పుల్లక్ష్మి అనే ఆమె మీద 10 ఎకరాల జాగా వచ్చింది సార్. మొత్తం జాగా వచ్చి 40 ఎకరాలు వస్తుంది. 40 ఎకరాల్లో నాకు 5 ఎకరాలు అమ్మింది సార్.
నాకు తూర్పు వాకిలి కావాలంటేనే నేను ఆ జాగాను కొన్నాను సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఏ ఇబ్బంది లేదు సార్. చిన్న ఇల్లు కట్టుకున్నాను సార్ నేను. ఇప్పటివరకు నాకు ఏ ఇబ్బంది లేదు సార్. ఇప్పుడు రీసెంట్గా 6 నెలల క్రితం వేరే వాళ్ళు ఉన్నారు సార్. 5 చేతులు మారాయి సార్ వాళ్ళు నా ఇంటి వెనక జాగాలో. వాళ్ళు నలుగురు ఏం నాకు అబ్జెక్షన్ చేయలేదు సార్. ఇప్పుడు కొన్న శాంతిరెడ్డి చరణ్ అనే అతను నన్ను ఇప్పుడు ఆ దారిలో వెళ్తా ఉంటే నన్ను ఇప్పుడు అడ్డగిస్తున్నాడు సార్. నన్ను పోవద్దని చెప్పి, నువ్వు నీకు దారిలో ఇక్కడ పోయేదానికి నీకు సంబంధం లేదని చెప్పి నన్ను రీసెంట్గా రాళ్ళతో కొట్టి నన్ను అబ్బాయి దాడి చేశారు సార్. నాకు వాళ్ళ వల్ల నాకు ప్రాణహాని సార్. దయచేసి నాకు కలెక్టర్ గారు, మీడియా తరఫున నేను కోరుకునేది, కలెక్టర్ గారు, ఎస్పీ గారిని కోరుకుంటున్నాను సార్. వాళ్ళ వల్ల నాకు ప్రాణహాని ఉంది సార్. దయచేసి నాకు ప్రాణహాని నుంచి రక్షించాలని కోరుకుంటున్నాను సార్. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,27,500 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 11,555 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,56,400 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 162 రూపాయల 40 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ప్రఖ్యాత లవ్రే మ్యూజియంలో చోరీ, 7 నిమిషాల్లో నెపోలియన్ నగలు మాయం. చరిత్ర సృష్టించిన చైనా ట్రాక్ పై దూసుకెళ్లిన వరల్డ్స్ ఫాస్టెస్ట్ బుల్లెట్ ట్రైన్, గంటకు 453 కిలోమీటర్ల వేగం. ఏపీ ప్రజలకు బిగ్ రిలీఫ్, తీరం దాటిన తీవ్ర అల్పపీడనం, తప్పిన గండం. తిరుపతి మీదుగా హైదరాబాదు చెన్నై హై స్పీడ్ ఎలివేటెడ్ రైల్ కారిడార్, తిరుపతికి మరో వరం ప్రకటించిన కేంద్రం. తిరుమల బూందీ పోర్టులో ఆధునిక యంత్రాలు, త్వరలో 10,000 లీటర్ల థర్మిక్ ఎక్స్ట్రాక్షన్ ట్యాంక్ ఏర్పాటు. వృధాగా శేషాచల జలధార, నిద్రమత్తులో జోగుతున్న పర్యావరణవేత్తలు, నీటిని ఒడిసి పట్టుకోవడంలో అధికారుల వైఫల్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నెక్స్ట్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.